కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 10 రోజులుగా పోలీసులు అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీమ్స్ ను రంగంలోకి దింపిన అధికారులు థర్మల్ డ్రోన్ల సాయంతో అడవిని మొత్తం జల్లెడ పడుతున్నారు. చిన్నారి ఆచూకీ కోసం అనువనువున డ్రోన్లతో సెర్చింగ్ చేస్తున్నారు. అటవీ అధికారులతో కలిసి హనుమాన్ టీం అటవీ ప్రాంతం మొత్తం గాలిస్తుంది. ఇక మరోవైపు చిన్నారి మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా ఉన్న కుక్కకు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. నమూనాలు విశాఖపట్నం ల్యాబ్కు తరలించారు. రేపటి వరకు రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు పోలీసు అధికారులు, అటవీశాఖ అధికారులు, అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటుగా హనుమాన్ టీమ్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. 10 రోజులుగా అయితే ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, గత 10 రోజుల నుంచి కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు హనుమాన్ టీం కూడా రంగంలో దిగింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా సుమారు 3 డ్రోన్లతో, థర్మల్ డ్రోన్లతో అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా జల్లెడ పెట్టిన పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. గత 10 రోజుల నుంచి కూడా ఇటు పోలీసు బృందాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో 40 ఎకరాల పామాయిల్ తోటతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా జల్లెడ పెడుతున్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రత్యేకంగా ఇంచు టు ఇంచు ఇటు పామాయిల్ తోటతో పాటు ఆ పాప ఎక్కడికైతే వెళ్ళడానికి అవకాశం ఉంది, ఆ పాపను ఏదైనా అడవి జంతువులు ఏమైనా తీసుకువెళ్తే కనుక ఏ ప్రాంతానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో కొండ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే పాపకు సంబంధించి 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్క చిన్న ఆధారం కూడా దొరకపోవడంతో పోలీసులకే మిస్టరీగా ఈ కేసు అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే పెంపుడు కుక్క పాపతో పాటు మిస్ అయిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత పెంపుడు కుక్క ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందని చెప్పి ఎదురు చూసినప్పటికీ కూడా అది కూడా చనిపోవడంతో అన్ని దారులు కూడా మూసిపోయినట్టు అయితే మాత్రం అయింది. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాపకు సంబంధించి ఏ చిన్న ఆధారం అయినా దొరుకుతుందనే కోణంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మాది ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక 2 కోణాలు అయితే, ఒకటి ఏదైనా అడవి జంతువు ఏదైనా దాడి చేసి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా అడవి జంతువు దాడి చేసిన దాఖలాలు కూడా ఒక్క ఆధారం కూడా దొరకపోవడంతో ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మరో కోణం కిడ్నాప్ అయి ఉంటే కనుక ఏ కోణంలో కిడ్నాప్ అయి ఉంటుంది, దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మొదటి నుంచి కూడా ప్రారంభించారు. మరింత ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి అయితే మాత్రం 38 సీసీ ఫుటేజ్ పూర్తిగా ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలించారు. దానికి సంబంధించి ఇటు పాప నుంచి ఏమైనా ఆధారాలు ఉంటాయని చెప్పి పరిశీలించినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు అయితే మాత్రం దొరకలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్, అంటే మనం 10 రోజులుగా చూస్తున్నాం, అన్ని వైపులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం అడవి ప్రాంతం చుట్టుపక్కల కూడా జల్లెడ పడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అడుగుతున్నారు. బట్ ఇంకా ఎటువంటి అంటే ఆధారంగా భావించారు, కుక్క ఒకటి ఆధారంగా ఉందని భావించారు, అది కూడా చనిపోయింది. సో ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు, ఇంకా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు అధికారులు? మాధవి, అయితే ఈ కేసును కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే గనక శనివారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో పాప మిస్ అయింది. అయితే పోలీసులు తెలిసే సమయానికి రాత్రి 7 గంటలైంది. 7 గంటల సమయంలో కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. అయితే ఆ శనివారం అర్ధరాత్రి సమయంలో భారీగా వర్షం రావడంతో పాపకు సంబంధించి ఉన్న చిన్న ఆధారాలు కూడా మిస్ అయిపోయిన పరిస్థితి అయితే ఈ ప్రధానంగా కూడా ఈ కేసులో చూడవలసి వస్తుంది. అయితే స్నీపర్ డాగ్స్ పాప స్మెల్ ఆధారంగా స్నేపర్ డాగ్స్ ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారీగా వర్షం పడడంతో ఆ స్మెల్ కూడా లేకపోవడంతో స్నేపర్ డాగ్స్ కూడా విఫలమైన పరిస్థితి కూడా నెలకొంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ లతో పాటు పూర్తి స్థాయిలో ఆ అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా గాలింపు మొదలు పెట్టినప్పటికీ కూడా టెక్నికల్ గా కూడా అంటే థర్మల్ డ్రోన్ కెమెరాలతో పాటు ఇటు పోలీస్ డ్రోన్లతో కూడా టెక్నికల్ గా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొండ ప్రాంతం పై భాగంలో ఉన్న గృహాల లోపల కూడా వెళ్లి ఆ ప్రాంతాల్లో ఏమన్నా సరే పాపకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా అనే అంశం కూడా తనిఖీ చేసిన పరిస్థితి కూడా
నెలకొంది. దాంతో పాటు అంటే ఇటు దొండవాక విలేజ్ కావచ్చు, లేకపోతే సిహెచ్ అగ్రహారం విలేజ్, ఈ 2 విలేజ్లు కూడా హౌస్ టు హౌస్ సర్చ్, అంటే ప్రతి హౌస్ కి వెళ్లి పాపకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయేమో అని చెప్పి పోలీసులు అయితే తనిఖీలు చేశారు. దాంతో పాటు మనం చూసుకుంటే కనుక సీసీ ఫుటేజ్ ఆధారంగా, అదేవిధంగా సెల్ టవర్స్ ఆధారంగా ఆ పరిసర ప్రాంతంలో ఎవరైతే ఆ సమయంలో వచ్చారనే అంశంపై కూడా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఎక్కడా కూడా అంటే ఇప్పుడు తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి వివాదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు గణేష్ తల్లికి సంబంధించి కొంత అనుమానం ఉన్నప్పటికీ కూడా దానిపై కూడా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎన్నటితో పాటు 40 ఎకరాల పామాయిల్ తోట ఏదైతే ఉందో ఆ పామాయిల్ తోటకు సంబంధించి యజమానులను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో కూడా అంటే ఇప్పుడు వరకు కూడా అనుమానించదగ్గ ఏ విషయాలు కూడా పోలీసుల దృష్టికి అయితే మాత్రం రాలేదు. అని ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. అంటే ఒక ఆధారంగా భావించారు, కుక్క వచ్చింది, ఒకే పాప ఆచూకీ లభిస్తుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి కుక్క కూడా చనిపోయింది. సో ఇప్పుడు ఆ కుక్క సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద పాసిబిలిటీగా చూస్తున్నారు. సో ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ కేసుకు సంబంధించి కుక్క అత్యంత కీలకంగా, అంటే పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది పాపతో పాటు మిస్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి కుక్క రావడంతో ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం లభిస్తుందని చెప్పి పోలీసులు అయితే మాత్రం ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ట్రాకర్ కూడా అమర్చి సుమారు 8 కిలోమీటర్లు కూడా కుక్క కూడా నడిచిన విధానం కూడా చూశారు. అయితే దీనికి సంబంధించి మర్నాడే అనూహ్యంగా కుక్క అయితే చనిపోయింది. దాని కుక్క చనిపోవడానికి గల కారణాలపై పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం కూడా కుక్కకి సంబంధించి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఆ రిపోర్టు రేపు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. అసలు కుక్కదనేది ఏ విధంగా చనిపోయింది, అది సహజ మరణమా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏమైనా పెట్టి కుక్కను చంపేశారనే అంశంపై ఆ విషయం తేలితే కనుక ఇది కిడ్నాపా లేకపోతే అడవి జంతువుల దాడా అనే అంశంపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది. కుక్కను కనుక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చంపినట్లయితే మాత్రం ఆధారాలు తెలిస్తే కనుక ఖచ్చితంగా కిడ్నాప్ కోణంలో అయితే దర్యాప్తు చేస్తారు. అది కూడా పోస్ట్ మార్టం రిపోర్టు అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.